బీసీల ఆర్థిక అభివృద్ధి, సమానత్వం, మహిళా విద్య అనే అంశాలపై మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో పూలే ఆశయాలను కొనసాగిస్తూనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధుల్ని కేటాయించిందని తెలిపారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బీసీ సోదరులంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ నివాళి కార్యక్రమంలో 6వ వార్డు కార్పొరేటర్ సమత, టీడీపీ నాయకురాలు వాణి తదితరులు పాల్గొన్నారు. ఆశాజ్యోతిగా స్వాతంత్ర భారతదేశంలో వారి జీవితాలను మెరుగుపరచడానికి, వారి జీవితాల్లో అభ్యున్నతిని చెందించడానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. కేవలం సాంఘిక సంస్కర్తగా కాకుండా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, వారికి విద్యా అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో అనేక పోరాటాలు చేసి ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఎదిరించి నిలదీసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఒక ఐలాండ్గా ఏర్పాటు చేసుకొని ఎంతో పవిత్రమైన సావిత్రిబాయి గారి పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నుంచి డిమాండ్ వస్తూ ఉంది. తప్పకుండా ఈ సెంటర్లో ఆ విగ్రహాలను 2 ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని రాబోయేటువంటి తరాలకు తెలియజేసేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పూలే గారు ఆశించినటువంటి స్థాయిలో మహిళా అభ్యున్నతికి వారిని ఉన్నతమైన